కృష్ణా జిల్లా ఉయ్యూరులో జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో 150 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం దండమూడి చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో చాలా మంది నాయకుల కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశారని, స్వలాభం కోసం పార్టీలు మారే మనస్తత్వం తనది కాదని జంపు జరానీలకు చొరకలంటించారు. తన బిడ్డల సాక్షిగా బ్రతికున్నంత కాలం తెలుగుదేశం జెండా మోస్తారని, చచ్చేటప్పుడు కూడా పసుపు జెండా చుట్టుకొనే మరణిస్తారని భావోద్వేగానికి గురయ్యారు. చేస్తుంది జరిగిందండి. నేను ఆల్రెడీ అంతకుముందు కూడా చెప్పా. ప్రెస్ వారికి మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఉయ్యూరు మండలంలో ఉన్న పెద్దవరాల, ఆకునూరు, చిన్నవరాల, గండిగుంట, కడవకొల్లు, కళాభవన, ముదునూరు, బోలపాడు, కాటూరు, సాయిపురంతో పాటు టౌన్లో ఇవాళ నేను చేసినన్ని చేశారు అందరూ. వారితో పాటు నేను ఇంకొంచెం ఎక్కువ చేశాను. ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకి ఇచ్చావు. వాళ్ళతో పాటుగా కొన్ని అటు ఇటుగా వాళ్ళు ఏ పార్టీ అయినా అవ్వచ్చు. నాకు ఫస్ట్ నుంచి సేవాభావం చేయడం అలవాటు, సేవ చేసి ఉంది కాబట్టి వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళకు కూడా నేను సేవ చేసి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇవాళ మా డీజీఆర్ మెమోరియల్స్ తరఫున మండలంలో కానివ్వండి, టౌన్లో కానివ్వండి ఐడెంటిఫై చేసి కుట్టు మిషన్ల మీద వాళ్ళు వృత్తి జీవనాన్ని సాగించుకుంటూ సాగుతున్న మా సోదరిమణులందరూ కూడా ఒక 150 కుట్టు మిషన్లు 6,000 రూపాయలు పైచలు కంటే దగ్గర 9 లక్షల రూపాయలు చేసే విలువైన వస్తువుల్ని నేను ఇవాళ స్వయం ఉపాధి నిమిత్తం చేయడం జరిగిందండి. అది కూడా సేమ్ పద్ధతిలో ఇవాళ వాళ్ళు రోజువారీ చేసుకునే పనుల్లో 1 గంట 2 గంటలు దాని మీద విచ్చిన 50 రూపాయల నుంచి 100 రూపాయలు సంపాదించుకున్నా కూడా 1,500 నుంచి 2,000 3,000 దాకా వాళ్ళు సంపాదించుకునే ఆలోచన ఉంది. వారు కూడా వారింటో మగవారి మీద కానీ ఇతర వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు జీవనోపాధికి అవసరం అవుతాయి అని చెప్పని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామండి. అట్లాగే నేను ప్రత్యేకంగా చెప్పవలసిన మా డీజీఆర్ మెమోరియల్స్లో అనేక కార్యక్రమాలు చేసాం. రేపు ముందు రానున్న రోజుల్లో మెడికల్ క్యాంపులు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు ఏ అవసరాలైనా కూడా పార్టీకి నిలబడిన వ్యక్తికి, పార్టీకి భరోసా కల్పించిన వ్యక్తికి, ఒక కార్యకర్తకి మనోధైర్యాన్ని కల్పిస్తూ నేను ఈ కార్యక్రమాలన్నీ చేస్తానికి పూనుకుంటున్నానని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ అందులో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. అవన్నీ కూడా మేము బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి మాకు ఎవరెవరైతే ఇప్పుడు దాకా సహాయ సహకారాలు అందించారో మనస్ఫూర్తిగా నేను వాళ్ళందరినీ కూడా 2 చేతులు ప్రార్థిస్తున్నాను. ఇలాగే మీరు ఆశీర్వాదాలు నాకు అందిస్తే ఇంకా ముందు మరిన్ని కార్యక్రమాలు చేసి పార్టీ బలోపేతానికి ఉపయోగపడతానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇందాకే మీరు అందరూ కూడా నారాయణరావు గారు మాట అన్నప్పుడు పదవి వస్తే స్వీకరిస్తాను, లేకపోతే ఈ కట్టె కాలేంత వరకు కూడా ఈ జెండా మోస్తూ ఒక కార్యకర్తగా, సుశిక్షితమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానంతో, నందమూరి కుటుంబం మీద ఉన్న విధేయతతో మేము ఈ పార్టీకి కట్టుబడి ఉన్నాం. ఇవాళ నేను ధైర్యంగా చెప్పగలను, కంటిన్యూస్ ఎవరు అధికారంలో ఉండరు. ఒకసారి వాళ్ళు రావచ్చు, ఒకసారి మేము రావచ్చు. కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ప్రజా పరిపాలన అనేది ప్రజాయోగ్యంగా జరగాలి. అది జరగని పక్షంలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కానీ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఈ జెండా వదలను, ఈ రంగు మరణని చెప్పాను మీ ద్వారా తెలియదు. నేను ఇప్పుడు చెప్పడం కదన్నా, నేను ఆ రోజు 19లో ఓడిపోయిన తర్వాత మీ దగ్గర రికార్డు ఉండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కోసం ఎరైనా అవుతా సొరైన అవుతా అని చెప్పాను. నేను దానికి కట్టుబడి ఉన్నా. ఇవాళ మేము ఏ పదవి అనుభవించలేదు, పదవి అనుభవించాలనే ఆలోచన కూడా నాకు లేదు. నేను సేవాభావంతో చేస్తున్నాను. పార్టీ నిజంగా నన్ను గౌరవించి నన్ను గుర్తించి పదవి ఇస్తే స్వీకరిస్తా, లేకపోతే మళ్ళీ చెప్తా ఈ కట్టె కాలేంత వరకు కూడా నాకు పుట్టిన నా కొడుకు నా కూతురు మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా భార్య మీదతో సహా ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ కట్టె కాలేంత వరకు పోతా జెండా కప్పుని పోతా. కానీ ఇతర నాయకుల్లాగా పార్టీ ఓడిపోతే ఆ పార్టీ దిక్కు ఈ పార్టీ దిక్కుపోయి చూసే రకాన్ని కాదు.